వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ వెబ్సైట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్ వెబ్సైట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారనేది ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అతి ముఖ్యమైనది నాన్ లోకల్ కోటా ఏపీ స్టూడెంట్స్, అదర్ స్టేట్ స్టూడెంట్స్ టీఎస్ వెబ్సైట్ ఎగ్జామినేషన్ రాయొచ్చా లేదా అనేది కూడా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్తో పాటు బెస్ట్ బుక్స్ ప్రిపరేషన్ సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు మిస్ కాకుండా చూడండి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఈరోజు 2:30 PMకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని మెన్షన్ చేశారు. మరి నాన్ లోకల్ కోటా 15% ఉంటుందా లేదా అన్నదానికి ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు చూడండి. విజయవాడ అండ్ కర్నూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ టెస్ట్ జోన్స్ సిన్స్ దే విల్ ఎన్ష్యూర్ మినిమమ్ ట్రావెల్ ఫర్ ద తెలంగాణ స్టూడెంట్స్ రెసిడెన్సింగ్ ఇన్ ద బార్డర్స్. మనకు ప్రీవియస్ ఇయర్స్ వరకు ఏపీలో ఓవరాల్గా 6 టెస్ట్ జోన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఓవరాల్గా ఏపీ స్టూడెంట్స్ రాయడానికి కూడా ఎగ్జామ్కి టెస్ట్ జోన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు ఎక్కువగా. కానీ ఇప్పుడు క్లియర్గా విజయవాడ అండ్ కర్నూలు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ కన్సిడర్ టెస్ట్ జోన్స్ సిన్స్ దే విల్ ఎన్ష్యూర్ మినిమమ్ ట్రావెల్ ఫర్ ద తెలంగాణ స్టూడెంట్స్. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఇచ్చామని మెన్షన్ చేశారు. సో ఇండైరెక్ట్గా నాన్ లోకల్ కోటా లేనట్టుగానే చెప్పొచ్చు. ఏది ఏమైనా 3 PM వరకు మనకు అఫీషియల్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఇంకా ఎవరు ఎగ్జామ్ రాయొచ్చు, తెలంగాణ స్టూడెంట్స్కి ఎంత బెనిఫిట్ ఉండబోతుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా తగ్గుతుంది, ఫ్రీ సీట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎంత ఇంక్రీజ్ కాబోతున్నాయి అనేది అన్నీ తెలుస్తాయి. అవన్నీ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.